రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ మహాకూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ కూటమి అభ్యర్థి గణబాబు తనయుడు మౌర్యసింహ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 92వ వార్డులో కేవీ బాలసుబ్రహ్మణ్యం బాల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. విశాఖ ఎంపీ భరత్కు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మౌర్యసింహ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బందులు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడమే జగన్మోహన్ రెడ్డి నైజమని విమర్శించారు. కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రెండు పార్టీలు కలిసి వీధిలో తిరుగుతున్నప్పుడు ఒకటే స్పష్టమైంది. ఇక్కడ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా ఈ బూతుల్లో రావనేది చాలా స్పష్టంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నారు. తప్పకుండా వెంకటాపురం గ్రామంలో ప్రతి బూత్లోనే కూడా తప్పకుండా ఘన మెజారిటీ ప్రతి బూత్లోని ప్రతి ఒక్కరు కూడా అందజేస్తారని చెప్పేసి దృఢ విశ్వాసంతో మీ అందరినీ తెలియజేస్తూ మీ అందరి నమ్మకానికి, మీ అందరు ఇచ్చిన భరోసాకి అందరికీ కూడా రెండు పార్టీల కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. 13వ తారీఖున జరగబోయే ఎన్నికల నిమిత్తం వెంకటాపురం పంచగ్రామాల్లో పర్యటిస్తూ వీధి తిరుగుతున్నప్పుడు ఇంకా మా తాలూకా ప్రజలు, గ్రామస్తుల ముఖాల్లో ఏదైతే ఎల్జీ ఇష్యూలో వాళ్ళు ఆ రోజు ఫేస్ చేసి బాధపడి ఉన్నారో ఆ తాలూకా విచారం ఇంకా కనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో తప్పులు, ఆ తప్పులను చూస్తే మాకు చాలా జాలేసింది. అంటే ఆ రోజు మీరు మాకు ఓటు వేయండి, కార్పొరేషన్లో మమ్మల్ని గెలిపించిన మరుక్షణం మీకు హాస్పిటల్ కడతా ఉన్నారు. వెంకటాపురం గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు చూపిస్తానని చెప్పి ఎక్స్గ్రేషియా కింద డబ్బులు ఇస్తానని చెప్పారు. ఏది చేయకుండా ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత కార్పొరేషన్లో అధికార పీఠం కూర్చున్న తర్వాత గ్రామాన్ని మరిచిపోయి తిరిగి ఈరోజు మళ్ళీ కూడా ఎలక్షన్లో మాకు ఓటు వేయండి అని చెప్పేసి మా తాలూకా ప్రత్యర్థులు ఓటు వేయడానికి, అడగడానికి, రావడానికి చూస్తుంటే మాకు చాలా బాధాకరమైన వాతావరణం. గ్రామస్తులందరూ ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో రేపు వాళ్ళ తాలూకా ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళ తాలూకా రిజల్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.